Hello friends, good evening all. Welcome to our channel Review Talks. Here is the non-spoiler genuine review of OG మూవీ. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. గత 4-5 సినిమాలు అనుకున్నంతగా ఆడలేదు. చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. పవర్ స్టార్కి ఒక్క హిట్ అంటే ఒక్క హిట్ పడితే చాలా అనుకున్నారు. ఫైనల్గా ఓజా గంభీర థియేటర్లోకి వచ్చేసాడు ఓజీ. యూఎస్లో ఆల్రెడీ ప్రీమియర్ షోస్ పడిపోయాయి. మనకున్న జెన్యూన్ సోర్స్ ద్వారా వస్తున్న రివ్యూ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే పవర్ స్టార్ ఒక అండర్ వరల్డ్ డాన్ అన్నమాట. గ్యాంగ్స్టర్స్ అందరికీ లీడర్, ఒక బాస్ అన్నట్టు. కొన్ని పరిస్థితుల వల్ల పవర్ స్టార్ ఒక 10 సంవత్సరాల పాటు 1 డెకేడ్ పాటు దూరంగా వెళ్ళిపోతాడు ముంబైకి. కానీ మళ్ళీ కొన్ని పరిస్థితుల వల్ల తిరిగి వస్తాడు ముంబైకి. విలన్స్ని అందరినీ ఎలా ఎదిరిస్తాడు అనేదే ఈ సినిమా స్టోరీ. నేను ఇన్డెప్త్గా స్టోరీ చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే డిసప్పాయింట్ అవుతారు, స్పాయిలర్ అవుతుంది కాబట్టి. మన సోర్స్ అయితే నాకు చెప్పింది ఒకే ఒక్కటి, థియేటర్లో తమన్ బీజిఎంకి శవాలు లేస్తున్నాయంట, బయట అంబులెన్స్లు పెట్టుకోమనండి ఇండియాలో అని చెప్తున్నాడు. ఆ బీజిఎంకే 1000 రూపాయల టికెట్ పెట్టుకోవచ్చు అంటున్నాడు. అండ్ సెకండ్ పాయింట్ ఏం చెప్పాడంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు తీస్తున్నారు కానీ ఒక్క హిట్ పడట్లేదు కదా, అంటే డైరెక్టర్స్ ప్రాపర్గా వాడుకోవట్లేదు, అది ఇది అని మనకు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, స్టోరీస్ బాగాలేవని. కానీ ఒక అభిమానే ఒక డైరెక్షన్ తీసుకొని తనని ఈ సినిమాలో పెట్టుకొని ఒక రేంజ్లో చూపించాడంట. ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటున్నారో అంతకి 10 ఇంతలు ఉంది ఇందులో అని చెప్పాడు మనకి. అండ్ ఇమ్రాన్ హష్మీ విలనిజం అయితే వేరే లెవెల్ అని చెప్పాడు. ఈ సినిమాకి ఓవరాల్గా యూఎస్ నుంచి మనకున్న జెన్యూన్ సోర్స్ ద్వారా వస్తున్న రేటింగ్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 5. ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి వరల్డ్ వైడ్గా సుమారు 172 కోట్లు, మన తెలుగు రాష్ట్రాల్లోనే 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సో ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 344 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. అడ్వాన్స్ బుకింగ్స్, సేల్స్ చూస్తుంటే ఆ టికెట్ రేట్లు వేలాలేసి మరి కొంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే క్రేజ్ బజ్ మామూలుగా లేదు. 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయినా ఆశ్చర్యం లేదన్న రేంజ్లో అయితే బజ్ ఉంది. బుక్ మై షో అవన్నీ చూస్తుంటే. మీరు కనుక మూవీ చూస్తుంటే మీ రివ్యూని కింద కామెంట్లో తెలియజేయండి. మన వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం.